అభయ టీవీకి స్వాగతం. అభయ టీవీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఛానల్. వార్తలోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. మిత్రులారా, గురువు నీవు నడవటానికి దారిని మాత్రమే చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, ఆ దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటితో పోరాడుతూ ముందుకు నడవవలసిన బాధ్యత నీదే. వార్తలోకి వెళ్తే ముందుగా అభయ టీవీ ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా మన ఆంధ్రుల హక్కు. వైఎస్ షర్మిల. హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిక. లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిక. రేపు రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభ. లోకల్ ఎమ్మెల్యే తెనాలిలో వివిధ కార్యక్రమాలు. చిలకలూరుపేట మాజీ ఎంపీ పత్తిపాటి పుల్లారావు గెలిచేనా. మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీ. వ్యూహం వర్మ సినిమా విడుదల. ఈ నెల 10వ తేదీన వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభ. విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ వ్యవహారాలు, ధరల నియంత్రణల శాఖ మంత్రిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1999 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో ఓటమి చెందిన మళ్లీ 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మరి రాబోయే ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తారా, విజయాన్ని సాధిస్తారా? వేచి చూడాల్సిందే. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు, పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పో 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 తిప్పరమీసం. అనంతరం పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు అందుకున్న 1 నుండి 20 వార్డులోని అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 4వ తేదీన స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు అందివనున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్లో నాడు నేడు క్రింద నిర్మించిన అదనపు తరగతుల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి, కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదే తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చి ఒకటైనా నెరవేర్చకుండా మోసం చేశారని, రాష్ట్ర హక్కుల సాధనలో బాబు, జగన్ ఇద్దరు విఫలమయ్యారని, ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. మనందరము కలిసి ఇది ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఒక డిక్లరేషన్ సభ. ప్రత్యేక హోదాకు సంబంధించి మనందరం ఒక్క గొంతు, ఒక్క వాయిస్తో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అందవా? ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అమ్మ అందరు కూర్చోవాలి. వేరే కూర్చోండి, కూర్చో కూర్చో. అందరు కొంచెం సెటిల్ అవ్వండి అమ్మ. అందరు జరగండి జరగండి, పర్వాలేదు పర్వాలేదు. చేరి వచ్చిన తిరుపతి జిల్లా ప్రజలందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి
ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఇదే తిరుపతి పట్టణంలో ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ వేదన నాకు అర్థమవుతుంది, అందుకే నీకు భరోసా ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది, ఇంధన ఉత్పత్తి జరుగుతుంది, పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లా మేదరమెట్ల హైవే పక్కన జరగనున్న సిద్ధం సభకు జన సమీకరణ పెద్ద ఎత్తున చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులతో ఈరోజు ఒంగోలు పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను హాజరై విజయవంతం చేయాలని, సిద్ధం 4వ సభ చివరి సభ కానున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ పట్టుదలతో సభను విజయవంతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడాలని, రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని తెలియజేశారు. అనంతరం సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ, క్యాంపెయినింగ్ సాంగ్ విడుదల చేశారు.